బ్రదర్ సిరాజు రహమాన్ అని ఉన్నాడు. ఆయనకు తీసుకువచ్చి ఆయన సభ అని పెట్టి వైసీపీకి ఓట్లు అడుగుతున్నాడు. ఆ బ్రదర్ సిరాజు రహమాన్కి సిగ్గు ఉండాలి. ఆ తల్లి చనిపోయింది, ఏం సమాధానం ఇస్తావు? అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు, ఏం సమాధానం ఇస్తాం? హాజిరాకి రేప్ చేసి చంపేశారు, నువ్వు ఏం సమాధానం ఇస్తావు? షేక్ ఇబ్రాహీంకి హతమార్చారు, ఏం సమాధానం చెప్తావు? పిన్నెలి గురుజాల నియోజకవర్గంలో 100 కుటుంబాలకి పల్లె నుంచి బహిష్కరించారు, మీరు ఏం సమాధానం చెప్తారు? సిగ్గు లేకుండా ముసుగు వేసుకొని మీరు ఏదో చేశారని బలి చేసి మైనార్టీలకి మళ్ళీ మోసం చేస్తున్నారా? మీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మైనార్టీలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారికి అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కాబోతున్నారని తెలియజేస్తూ సెలవు.